బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో కన్నప్ప మూవీ వస్తుంది కదా బ్రో, ఎలా ఉంటుంది అనుకోవచ్చు మంచు విష్ణు గారు? అంటే డివోషనల్ మూవీ కాబట్టి ఎట్లయినా బాగానే ఉంటుంది బ్రో. కొంచెం డివోషనల్ ఉంది, ట్రైలర్ అవి డివోషనల్ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది ఇట్లా. కానీ సినిమా మీద బాగా ట్రోలింగ్స్ అవుతున్నాయి కదా బ్రో, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అది ఏ సినిమాకైనా అయితే బ్రో, అది మనం చెప్పలేం కానీ సినిమా ట్రైలర్ మట్టుకైతే బాగుంది. చూస్తే అందులో ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు చాలా మంది ఉన్నారు కదా పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఎలా ఉండే అవకాశం ఉంది? వాళ్ళందరికీ కరెక్ట్ స్క్రీన్ ప్లే అయ్యే అవకాశం ఉంది? ఎవరికైనా బ్యాలెన్స్? అది ప్రభాస్ అయితే రోల్ ఉంది అని చూసినాం ట్రైలర్లో, కాబట్టి తెలియాలి బ్రో, సినిమా రిలీజ్ అయినాక చూద్దాం. అది చూస్తే ఈ సినిమా మీద బాగా నెగిటివ్ ట్రోలింగ్స్ అవుతున్నాయి కదా, దీనికోసం ఏమంటారు? అది అది తెలియదు కానీ సినిమా మటుకు ట్రైలర్ అయితే బాగుంది బ్రో. బాగుంది. బాగుంది. మరి ట్రోలింగ్ చేసే వాళ్ళ కోసం ఏం చెప్తారు ఈ సినిమా కోసం? అది మనం ఏం చెప్తాం బ్రో. అది మంచు విష్ణు గారు ఇది 10 years కష్టపడి తీశారు కదా, సినిమా గుడ్ అనుకోవచ్చా? సినిమా ట్రైలర్ అయితే బాగుంది బ్రో. సినిమా విజువల్స్ డివోషనల్ ఉంది కాబట్టి ఓకే అనుకుంటున్నా సినిమా. రేపు 5న కూడా ఒక మంచి ట్రైలర్ రిలీజ్ చేస్తానని కూడా మాట్లాడుతున్నారు. అందులో ప్రభాస్ గారికి ఫుల్ రోల్ కనిపించే అవకాశం ఉందా? అది తెలియదు బ్రో. మీ అభిప్రాయం ఉండొచ్చా? ఉండొచ్చు, కావచ్చు, పెద్ద హీరో కాబట్టి ఉండొచ్చు. ఓకే, మంచు విష్ణు గారి కోసం ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రో, సినిమా మంచిగా తీయాలి, మంచిగా ఉండాలి అంతే. అంటే సేమ్ అదే టైంలోనే వాళ్ళ తమ్ముడు మంచు మనోజ్ గారి మూవీ కూడా సేమ్ 25న రిలీజ్ అంటున్నారు ఈ మంత్. గెల అలా చేస్తే ఎలా ఉంటుంది? అది తెలియదు బ్రో. అది మీరు మూవీకి ఎవరి కోసమని వెళ్తారు? ప్రభాస్ గారా, మంచు విష్ణు గారు? ఇద్దరి కోసం. ఇద్దరి కోసం. మోహన్ లాల్ గారి కోసం ప్రభాస్ కోసం, విష్ణు కోసం అంతే. ప్రభాస్ గారు ఇందులో రీసెంట్ గా ఒక ట్రైలర్ లో, మీరు అన్న ట్రైలర్ లో కళ్ళు కనిపించినాయి కదా, ఎలా ఉన్నది బ్రో ఆ షాట్? మంచిగా ఉంది బ్రో, ప్రభాస్ కాబట్టి ఎట్లయినా మంచిగా ఉంటది. కానీ మంచు విష్ణు గారు ఒక మాట అన్నారు కదా, ప్రభాస్ ని మించిపోయి ఉన్నది నా బాడీ అని కూడా మాట్లాడారు కదా, దీనికోసం ఏమంటారు?